బర్నింగ్ టాపిక్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 50 ఏళ్ల క్రితం నాటి నినాదం మరోసారి ప్రతిధ్వనిస్తోంది. కాకపోతే ఈసారి దాన్ని మించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ సౌండ్ బజ్ మరింత అధికమైపోయింది. ప్రైవేటీకరణను కాదంటే మూసివేతనే దిక్కంటూ కేంద్రం హెచ్చరిస్తోంది. బ్యాంకులను సైతం ప్రైవేటీకరణ జాబితాలో చేర్చడం మరింత ఆందోళన కలిగించేదిగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ ప్రైవేట్ తప్పదా? విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ గండం కాపాడాలంటున్న ఏపీ ప్రభుత్వం, వదిలించుకోవాలనుకుంటున్న కేంద్రం, అభ్యర్థులన్నీ బుట్టదాఖలు, వాటా ఉపసంహరణ దిశగా అడుగులు. ప్రైవేటు తప్పదా? ఒకటి కాదు, రెండు కాదు, 20 ఏళ్ల పోరాటం. ఆ పోరాటం ఫలితంగానే ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొంది. అది ఏర్పడి 30 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. ఈలోగానే దానిపై ప్రైవేటీకరణ వేటు పడుతోంది. దాన్ని అడ్డుకునేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా లాభం లేదనే విషయం కూడా ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇక దాని భవిష్యత్ ఏంటనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఒకప్పుడు ఈ నినాదం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. వైజాగ్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా చేసింది. ఓ 10 ఏళ్ల పాటు ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొత్తానికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తయింది. ఆ తర్వాత కూడా ఎన్నో అడ్డంకులు. వాటిని సైతం అధిగమించి కంపెనీ లాభాల బాటలో నడిచింది. ఇప్పుడు మరోసారి పెద్ద గండం ముంచుకొచ్చింది. ఇప్పుడు మాత్రం దాన్ని తట్టుకునే మార్గం కనిపించటం లేదు. అదే ప్రైవేటీకరణ. 1980లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ గొంతు నులిమేస్తోంది. నాటి ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు లోపించింది. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ఉద్యమించే పరిస్థితి లేదు. మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించలేకపోతోంది. కేంద్రం ధోరణి చూస్తుంటే విశాఖ ఉక్కుపై వేటు తప్పదని అనిపిస్తోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం వాటిని పట్టించుకోకపోవచ్చు. పార్లమెంట్లో సైతం ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తప్పదని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదు అనేటువంటి సంకేతాలను ఒకవైపు ఇస్తూనే మానసికంగా ఆంధ్రుల్ని సంసిద్ధుల్ని చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఒక తోడేళ్లు హితవచనాలు ప్రవచించినట్టు ప్రబోధించినట్టుగా ప్రైవేటీకరణ వల్ల చాలా ఉద్యోగాలు బాగా వస్తాయని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందని, ఇంకా మరింత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఒక కొన్ని నీతులను అప్పుడే ఆల్రెడీ ప్రచారం చేయడం మొదలుపెట్టిన పరిస్థితి చూసినట్లయితే ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి స్థితిని తిరిగి మళ్ళీ ఆనాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమాన్ని మరపించేటువంటి రీతిలో, తలదన్నేటువంటి రీతిలో తిరిగి మళ్ళీ ఉద్యమించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఆ రోజున 9 సంవత్సరాల బాలుడితో సహా దాదాపు 40 మంది ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ విశాఖ ఉక్కు కోసం. అటువంటిది ఇవాళ ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు? ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వం చేయలేనటువంటి పనిని ప్రైవేటు వ్యక్తులు చేయగలుగుతున్నారా? ఎందుకు చేయగలుగుతున్నారు అంటే కేవలం మీ అసమర్థత వల్ల. ప్రభుత్వ పరిపాలన అంటే దాని అర్థం ఏంటి? కేవలం ఓట్లు, రాష్ట్రాల్లో అధికారాలను చేజెక్కించుకోవటం, ఏవో కొన్ని కార్యక్రమాలు చేయటం అది కాదు కదా. పరిపాలన అంటేనే ఆర్థికంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలగటం, ఆర్థికంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా పరిడవిల్లేలాగా చేసేటువంటి పరిస్థితులకి తీసుకెళ్ళగలటమే సమర్థమైనటువంటి పాలన అంటే. అంతేగాని ఉన్న ఆస్తులన్నిటినీ కరిగించి అమ్ముకు తినేసేసి ప్రైవేటీకరణ పేరుతో చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ప్రైవేటు వ్యక్తులకి పెద్దపీట వేస్తే ఏమవుతుంది? హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అంటే ఆర్థిక అసమానతలు పూర్తిగా మరింత ఇదైపోయి సంపద కొద్దిమంది చేతులకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి సమాజంలో ఒక అశాంతి, కల్లోలం, తిరుగుబాట్లు మొదలవటం అనివార్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి. నెహ్రూ హయాం దాకా దేశంలో ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేశారు.
అప్పట్లో దేశంలో భారీ పరిశ్రమలను పెట్టే స్థాయిలో ప్రైవేటు రంగం లేదు. దాంతో ప్రభుత్వ రంగంలోనే ఎన్నో భారీ పరిశ్రమలొచ్చాయి. అప్పట్లో అభివృద్ధి చోదక శక్తిగా ప్రభుత్వ రంగాన్ని భావించారు. ఇందిరాగాంధీ హయాంలోనూ కొంతవరకు అదే విధానం కొనసాగింది. అప్పటికే దేశంలో ప్రైవేటు రంగం పుంజుకోవటం మొదలైంది. అప్పట్లో తక్కువ వ్యవస్థాపక సామర్థ్యంతో ప్రభుత్వ పరిశ్రమలను నెలకొల్పటం, మూలధన వ్యయం, నిర్మాణ వ్యయం బాగా పెరగటం, పరిశ్రమలు ప్రారంభం కావడంలో విపరీత జాప్యం, వినూత్నత లేకపోవటం, మార్కెట్ పరిస్థితికి తగ్గట్లుగా సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోవటం, నిర్ణయాలు తీసుకోవటంలో అనవసర జోక్యాలు, నిర్వహణ వ్యయాలు అధికం కావటం లాంటివన్నీ ప్రభుత్వ పరిశ్రమలకు గుదిబండలుగా మారాయి. దాంతో పివి నరసింహారావు కాలం నుంచి దేశంలో ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయటం మొదలైంది. సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం స్వయంగా భారీ పరిశ్రమలు పెట్టే అవసరం లేకుండా పోయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రైవేటీకరణను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్తోంది. ఆ విషయంలో మరింత దూకుడుగా, కఠినంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరించాలనేటువంటి తీసుకున్నటువంటి డెసిషన్ని ఏపీఎన్జీఓస్ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఉద్యోగ భద్రత అనేది పోతుంది. దాదాపు మరి 20,000 దాకా పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు దాదాపు 20,000 పైగా ఉన్నారు. మిగతా మరి చాలామంది పరోక్షంగా కూడా ఎంతోమంది మరి దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. విశాఖపట్నంలో ఈ రోజున ఉన్నటువంటి ప్రజానీకంలో దాదాపు ఒక 20% మంది ఆ వైజాగ్ స్టీల్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో మరి ఎంతోమంది బలిదానం, దాదాపు 32 మంది ప్రాణాలకు పణంగా పెట్టి సాధించుకున్నటువంటి ఆ వైజాగ్ స్టీల్ని మరి ఏదైతే ఈ రోజున ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఆ యొక్క ఈ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదన్నా ఉందా అంటే అది వైజాగ్ స్టీల్. అలాంటి వైజాగ్ స్టీల్ని మరి ప్రభుత్వం నుంచి తీసేసి ప్రైవేట్ పరం చేయడం అని మాత్రం మేము సహించము. ఈ రోజున ఒక కుక్కని చంపాలనంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టాలనేటువంటి విధంగా విశాఖ ఉక్కుని నష్టాల బారిన పడ్డది అనేటువంటి పేరు సాగు చూపిస్తూ లక్షల కొలది ఉన్నటువంటి ఉపాధి కల్పన ఉన్నటువంటి ఉద్యోగుల్ని ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళందరినీ కూడా తీసివేసేటువంటి ధోరణిలోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏ ఒక్క ఉద్యోగికి కూడా నష్టం వాటిల్లినా తీసివేసినా కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ సహించదని, అదేవిధంగా ఈ ప్రైవేటీకరణకి ఇదే కాదు ఏ సంస్థనైనా కూడా ప్రైవేటీకరణ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రైవేటీకరణలో భాగంగా భారతదేశం కూడా ఆ విధంగా ముందుకు పోతుంది. దానికి పరిశ్రమలను మొత్తం బాధ్యతల నుంచి తప్పించుకోవాలన్నటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని, అలా చేసేందుకు వీలుకాని వాటిని మూసివేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ రాజ్యసభలో స్పష్టం చేశారు. బడ్జెట్కు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు పివి నరసింహారావు హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ మొదలైంది. అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోంది. 2021 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2.10 లక్షల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆశలు గల్లంతయ్యాయి. 32,000 కోట్ల రూపాయలను మాత్రమే ప్రభుత్వం సేకరించగలిగింది. తాజాగా స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో కొత్తగా పెట్టుబడుల ఉపసంహరణకు విధి విధానాలు ప్రకటించింది. ప్రైవేటీకరించటం, విలీనం చేయటం, మరో ప్రభుత్వ రంగ సంస్థకు అనుబంధం చేయటం, లేదంటే మూసివేయటం. ఈ 4 విధానాలను కేంద్రం అనుసరించనుంది. ప్రైవేటీకరణ వద్దంటే మూసివేసేందుకు వెనకాడబోమని కేంద్రం ప్రకటించటం ప్రభుత్వ వైఖరి ఎంత దృఢంగా ఉందో తెలియజేస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఉద్యమం కన్నా కూడా జై ఆంధ్ర ఉద్యమంలో కూడా ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వంలో పోరాడినటువంటి సంఘటన ఉంది. ఒక 2-3 ఉద్యోగస్తుల ప్రాణాలు కూడా ఆ రోజు పోలీసు కాల్పుల్లో పోగొట్టుకున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా సమైక్య ఉద్యమంలో కూడా ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఉంది. ఇప్పుడు ప్రత్యేక మనకు కేటాయించి మనకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చేసే దాని మీద కూడా ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఖండిస్తుంది.
ఈరోజు ప్రైవేటైజేషన్ అనేదాన్ని ఒక విశాఖ ఉక్కే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలకి, కార్మిక వ్యతిరేక విధానాలకి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా అనేక పోరాటాలు చేశాం. మా ఏపీఎన్జిఓ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో నిన్న కూడా ట్రేడ్ యూనియన్ నాయకులతో దీని మీద మాట్లాడటం జరిగింది. ఈ ఉద్యమం ఎలా చేయాలా, ఎలా సమీకరించాలా అనేటువంటిది. ఉద్యోగులంతా రోడ్ల మీదకి వస్తే మీకు తెలుసు ఏ విధంగా జరుగుతుందో. అలాగే మరి మీరు ఇలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద పెట్టేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కింద ప్రైవేటైజేషన్ చేస్తే ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో, మన చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే బండి శ్రీరామ్ ఆధ్వర్యంలో క్యాపిటల్ సిటీ బ్రాంచ్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా, మేము అంతా హెచ్ఓడి ఉద్యోగులు మేమంతా కూడా మరి వారు తీసుకున్నటువంటి కార్యాచరణకి మద్దతు తెలుపుతూ, అలాగే స్టీల్ ప్లాంట్ వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఏవి పిలిపిస్తే దానికి మేము సదా సిద్ధంగా ఉంది, మీ ద్వారా వాళ్ళకు చెప్తున్నాము. ప్రైవేటీకరణ కొత్తేమీ కాదు. కాకపోతే అన్నిటికీ ఒకటే సూత్రం అంటే మాత్రం కొన్ని సందర్భాల్లో కుదరదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అదే కోవకు చెందింది. ఇది అపార లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉన్న కంపెనీ. అంతకు మించి స్థానికంగా అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న సంస్థ. మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు భిన్నంగా ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన సంస్థ. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రజలను ఎంతగానో కలిచివేస్తోంది, ఆందోళనల బాట పట్టిస్తోంది. దేశంలో ఎన్నో ఉక్కు కర్మాగారాలున్నాయి. అయితే సముద్రపు ఒడ్డున ఉన్న ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంటే. మిగతా అన్ని కర్మాగారాలకు సొంత ముడి ఇనుము గనులు ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఇప్పటివరకు సొంత గనులను కేటాయించలేదు. ఇదే ప్లాంట్ ఉజ్వల భవితకు అడ్డంకిగా మారింది. సొంత గనులు లేకపోవడంతో ఉక్కు ఉత్పత్తి కోసం భారీ మొత్తంలో నిధులను వెచ్చించాల్సి వస్తోంది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన బయలదిల్లాలోని గనుల నుంచి ఖనిజాలను విశాఖ ప్లాంట్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఇందుకుగాను ఒక్కో మెట్రిక్ టన్నుకు 5,260 రూపాయలు వెచ్చిస్తోంది. దీంతో పాటుగా విద్యుత్పై సబ్సిడీ లాంటి మరికొన్ని ఇతర చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. విశాఖ ప్లాంట్కి కూడా సొంత గనులు ఉంటే విపరీతమైన లాభాలను ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఆర్థికపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ విశాఖ ప్లాంట్ని సాధారణ ప్రభుత్వ రంగ సంస్థగా కాకుండా ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన సంస్థగా కూడా చూడాలని అనేవారు ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకున్న మోడీ ప్రభుత్వ నిర్ణయం బహుశా భవిష్యత్తులో ఒక చారిత్రాత్మక తప్పిదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించారు. కానీ అలా విక్రయానికి గురైన ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ప్రజా పోరాటం ద్వారా వచ్చినవి కావు. కానీ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం దాదాపు 32 మంది అసువులు బాశారు. రాష్ట్ర వ్యాప్తంగా హర్తాళ్లు జరిగినాయి. ఒక ప్రజా ఉద్యమం, ఒక ప్రజా పోరాటం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం అనేది విశాఖపట్నానికి వచ్చింది. ఇలా ప్రజా పోరాటం ద్వారా పొందిన విశాఖ స్టీల్ ప్లాంట్ని అకారణంగా నష్టాలు వస్తున్నాయనే ఒక చిన్న సాకుతో మోడీ ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటుంది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ రుణ భారం 22,000 కోట్ల రూపాయలు కాగా దానికి అత్యధికంగా 14% మేర వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఆ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే వడ్డీల భారం పూర్తిగా తగ్గే అవకాశం ఉందని కొందరు సూచిస్తున్నారు. దీనివల్ల స్టాక్ ఎక్స్చేంజ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ లిస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నది ఓ అభిప్రాయం. స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించుకునే వెసులుబాటు కలుగుతుందని అంటున్నారు. అయితే ఇలాంటి చర్యలన్నింటినీ పక్కనబెట్టి ప్లాంట్నే అమ్మాలనుకోవటం అత్యంత దారుణమని ప్రజాప్రతినిధులు దుయ్యబడుతున్నారు. 26,000 ఎకరాల అతి విలువైన భూములున్న స్టీల్ ప్లాంట్ మనుగడ సాధించాలంటే ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని సూచిస్తున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణతో వచ్చిన డబ్బును ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. ఇక్కడ ఏమవుతుందంటే కాకులను కొట్టి గద్దలకి వెయిటింగ్ కదండి. ఇక్కడ దానికి భిన్నమైన పరిస్థితుల్లో వీళ్ళు చక్కగా పాడి కుండ లాంటి, కామధేనువు లాంటి, కల్ప వృక్షం లాంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ఏం చేస్తున్నారు? ఈ బ్యాంకుల నష్టాలను పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు ఇందాక చెప్పినట్టు గత 4 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం ఈ బ్యాంకులకు ఈ బ్యాంకులకు 3.14 కోట్ల రూపాయలు సమకూర్చడమే కాకుండా గత 10 ఏళ్లుగా మన భారతీయ బ్యాంకులు పొందిన నష్టం సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు. అంటే వివిధ పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారవేత్తలకు ఉదారంగా లోన్లు ఇవ్వటం, లోన్లు తీసుకున్న వారు వాటిని ఎగ్గొట్టి దర్జాగా దేశ విదేశాల్లో వేరేస్తుండటం అనేది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అంటే పనికి మాలిన వ్యవస్థలకి మీరు లక్షలాది కోట్ల రూపాయలు ఇస్తున్నారు, కానీ లక్షలాది మంది ఆధారపడిన లాభాల బాటలో నడుస్తున్న నవరత్నాలు హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రం విక్రయించి వదులుకోవాలనుకుంటున్నారు. ఇది అత్యంత శోచనీయం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలనుకోవడానికి కారణం యాజమాన్య లోపమా లేక పాలకుల విధానాలా అన్నది తేల్చాల్సి ఉంది. ప్లాంట్ నష్టాల బాట పడుతోందని కేంద్రానికి ముందే తెలుసు. అయినా బడ్జెట్లో కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఇప్పటివరకు కేంద్రం పెట్టిన మూల పెట్టుబడి కేవలం 4,889 కోట్ల రూపాయలు మాత్రమే. గతేడాది మార్చి 31 నాటికి ఈ సంస్థ 15,966 కోట్ల టర్నోవర్ సాధించగా 11,338 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లుగా తేలింది. దీనికి తోడు వడ్డీల భారం ప్లాంట్కు తీరని ముప్పు తెచ్చింది. సంస్థకు ఎన్నో ఆస్తులున్నాయి, కానీ లాభం లేకుండా పోయింది. ప్లాంట్కు ఉన్న భూముల విలువను మినహాయించి 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉన్న ఆస్తుల విలువ 35,222 కోట్ల రూపాయలు. భూముల విలువ మరెన్నో లక్షల కోట్ల రూపాయలుంటుంది. అంతటి విలువైన కంపెనీని ఆదుకోవాల్సింది పోయి మార్కెట్లో అమ్మేసుకునేందుకు సిద్ధపడటం సబబు కాదనే విమర్శలు వస్తున్నాయి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము అప్పనంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టాలని చూస్తుంది. 1,75,000 కోట్ల రూపాయలకి ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలని చూస్తుంది. వాస్తవంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 22,000 ఎకరాల్లో నిర్మితమైనటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీ మార్కెట్ విలువ 3,20,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది ఒక అంచనా. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలలో ఉందనేటువంటి పేరుతో ఈ రోజున ప్రైవేటీకరిస్తామని చెప్పేసి ఈ రోజున నిర్ణయాలు తీసుకుంటుంది. వాస్తవానికి గమనిస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 2002 నుంచి 2008 వరకు వరుసగా ప్రతి సంవత్సరం కూడా వార్షిక ఆదాయం పెంచుకుంటూ లాభాల్లో వస్తుంది. 2004లో గరిష్టంగా ఒక సంవత్సరంలోనే 2,800 కోట్ల రూపాయల లాభాలను గడించింది. అందుకనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నవరత్నాల్లో కూడా చేర్చారు. అయితే ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆశించినటువంటి లాభాలు రావటం లేదనేటువంటి దానికి కారణం, దానికి ఉద్యోగులు ఇంకొకళ్ళు కారణం కాదు. ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆశించిన స్థాయిలో లాభాలు రావటం లేదంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విస్తరణకు అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఏమీ కేటాయించలేదు. కేవలము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విస్తరించటము, కార్మికుల శ్రమతో ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో, వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ రోజున నడుస్తుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతభత్యాల కింద 2,662 కోట్లు, వడ్డీ చెల్లింపులకు 1,519 కోట్లు ఖర్చు కాగా
కేంద్ర ప్రభుత్వం తరుగుదల కింద 1,111 కోట్లు కేటాయించింది. ఇవే కాకుండా ఇతర ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 4,021 కోట్ల రూపాయల మేర నికర నష్టం తేలింది. ఈ నష్టం అంతకు ముందు సంవత్సరంలో కేవలం 412 కోట్లు మాత్రమే ఉండింది. మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవటం, టర్నోవర్ కొద్దిగా క్షీణించటం, ముడి సరుకు ఖర్చులు అధికం వల్లే నష్టాలు పెరిగిపోయాయనేది అధికారులు చెప్తున్న మాట. దశాబ్దం క్రితం 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్ అంచెలంచెలుగా తన సామర్థ్యాన్ని 7.3 మిలియన్ టన్నులకు విస్తరించింది. ఇందుకైనా 21,500 కోట్ల రూపాయల నిధులను ప్లాంటే సమకూర్చుకుంది. క్రమేపీ ఎదురవుతున్న అనేక అడ్డంకులు ప్లాంట్ ఉనికికే ప్రమాదకరంగా మారాయి. ఇతర ప్లాంట్లలో 1 టన్ను స్టీల్ను ఉత్పత్తి చేయటానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఖర్చయితే విశాఖ స్టీల్ ప్లాంట్లో మాత్రం 6,000 రూపాయలను వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం సొంత గనులు లేకపోవటమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎంతో కాలంగా సొంత గనుల కోసం డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటం ఒకటే పరిష్కారం కాదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్కి అప్పగిస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరింత విజయవంతంగా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున సెయిల్ దగ్గర 200 సంవత్సరాల పాటు స్టీల్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి ఖనిజ సంపద ఉంది. కాబట్టి సెయిల్కు గిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అప్పగిస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆశించిన స్థాయిలో లాభాలు లేవు అనేటువంటి పేరుతో ప్రైవేటీకరించటం వల్ల కార్పొరేట్ సంస్థలకి లాభం జరుగుతుంది మినహా ప్రభుత్వానికి ప్రజలకు వచ్చేటువంటి లాభం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వివిధ పార్టీలు దీనిపై కదలి వచ్చేలా చేసింది. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేద్దామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ప్లాంట్కు గనులు కేటాయించాలంటూ తెలుగుదేశం ఎంపీలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని కోరారు. ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా అభ్యర్థించారు. వామపక్షాలు క్షేత్రస్థాయిలో భారీ ఆందోళనలు చేపట్టాయి. మరోవైపున ప్రైవేటీకరణ చేయొద్దంటూ కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. అప్పట్లో 67 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయటంతో కేంద్రం దిగివచ్చింది. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అంగీకరించింది. మరి ఇప్పుడు ఏం జరగనుంది? గతంలో మాదిరిగానే ప్రజాప్రతినిధులు రాజీనామాలతో ఒత్తిడి తెస్తారా, లేదంటే విడివిడిగా చేసే ఆందోళనలతో కేంద్రం ప్రైవేటీకరణ బాటలో ముందుకు వెళ్లేలా చేస్తారా అనేది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఇప్పటికీ అనేక మార్గాలున్నాయి. మరో ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేయడం లేదా అనుబంధం చేయడం లాంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ వెనుక ప్రజల సెంటిమెంట్ ఉందనే విషయాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.